మీ గ్యాంగ్ లో ఏం జరుగుతుంది? మీ టీం మొత్తంలో ప్రతిసారి గొడవలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. మరి రీసెంట్ గా కుర్చీ తాత కూడా మీతో కలవడం జరిగింది కదా? కుర్చీ తాత మా బాబాయ్ నేను కలిసిపోయాము, చాలా సంతోషం. మొన్న మా ఇంటికి వచ్చారు, మాట్లాడారు, కలిసిపోయాము. ఇప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు సొంతం పెడుతున్నారు నాకు. అంటే మీరు లాస్ట్ టైం చెప్పినట్టయితే తాగే వారితోటే నాకు ఇష్యూస్ అవుతున్నాయి అని చెప్పి మీరు చెప్పారు. మరి అదే విషయం మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నారు? స్వాతి నాయుడు కూడా తాగబోతే కదా, పబ్బుల్లోకి వెళ్ళి తాగుతుంది కదా. విషయం ఏంటంటే మీకు వినిపిస్తా ఉండండి. స్వాతి నాయుడుతో మేము తిరగడం వలన కొన్ని మహిళా సంఘాలు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు మాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఆమెకు ఫోన్ స్టార్ కదా, ఆమెకు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే మీకు ముందు తెలీదా విషయం? ముందు నుంచే తెలుసు కదా? ముందు తెలుసు, కానీ ఆమె మారిపోయినా నేను ఏం చేయడం లేదని వినీకు. వైజాగ్ సత్య గారు, మీరు పెద్ద పెద్ద వ్యక్తులతోటి పరిచయాలు ఉన్నాయి, సినీ యాక్టర్లతోటి, పెద్ద పెద్ద యాక్టర్లతోటి మీకు పరిచయాలు ఉన్నాయి. సుమన్ టీవీ తోటి మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు పెద్ద పెద్ద వ్యక్తులు మరణించినప్పుడు కూడా అక్కడ మంచి పెద్ద 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 ప్రెస్ మీట్లు పెడుతున్నారు మీరు. మరి అలాంటప్పుడు స్వాతి నాయుడు లాంటి ఒక పూర్ణ స్టార్ తోటి, ఆ గలీజు శాస్త్రులు చేసే వాళ్ళతోటి మీకు అవసరమా? చెప్పండి. ఆ స్వాతి నాయుడు పిల్లకు పాలిచ్చేటప్పుడు కూడా ఆ సోషల్ మీడియాలో పెడుతుంది, యూట్యూబ్ లో పెడుతుంది. అలాంటి చెత్త 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 వ్యక్తులతో మీకు అవసరమా? చెప్పండి. మేము అప్పుడు నేను కరాటే కళ్యాణ్ కలిసి మేము సైబర్ క్రైమ్ లో కేసు వేసినాం, ఏసీపీ ప్రసాద్ సార్ దగ్గర కేసు వేస్తే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కేసు అది రన్నింగ్ లో ఉంది. అది అట్లా మీరు ఇక నుంచి అయినా మీరు మారతారని కోరుకుంటున్నా. మారకపోతే మీ మీద కూడా కేసులు పడతాయి. వైజాగ్ సత్య గారు, ఇప్పుడు మేము వదిలే ముచ్చటే లేదు. ఇప్పుడు మహిళా సంఘాలు, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ విన్నారు కదమ్మా. సో ఇవన్నీ తెలిసి కూడా మీరు జాయిన్ చేసుకోవడం ఫస్ట్ కూడా మీకు ఉన్న తప్పే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వాతి నాయుడిని మా టీమ్ లో తీసుకొచ్చింది ఉప్పల్ పాలు, నేను కాదు. రుచి చూపిస్తానే వంటల ప్రోగ్రామ్, మీరు అందరూ యూట్యూబర్స్ కదా ఫేమస్, మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. రుచి చూపిస్తా అనే ప్రోగ్రామ్ లో ఆయన ఛాన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత ఆమె రోజు మా ఇంటికి వచ్చి ఉదయం 8 o'clock కి మీరు ఎక్కడ బాబాయ్ వచ్చేది కదా షూటింగ్లకు వెళ్తే మీ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అంటే, మేము ఏ షూటింగ్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా, ఏ మూవీ ప్రమోషన్కి వెళ్ళినా తీసుకెళ్ళాం. ఎందుకంటే మానవతా దృక్పథంతో తీసుకెళ్ళాం. ఆమె కూడా మారిపోయాను, నేను ప్రాస్టిట్యూషన్ వదిలేసాను అనింది. ఆమె రిపీట్ చేస్తుంది. మాకైతే మాత్రం మెయిన్ రీజన్ ఇదేనమ్మా, మాకు సోషల్ యాక్టివిస్టులు, మహిళా సంఘాలు తిడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ రీజన్ పక్కన పెడితే మీకు రీసెంట్ గా చూసుకున్నట్టయితే మీ టీమ్ లో కంటెంట్ పోయింది అనేలోగానే ఒక ఇష్యూ అనేది వస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ కుర్చీ తాత కంటెంట్ క్రియేట్ చేశారు. ఎరగొట్టింది కూడా స్వాతి నాయుడు, ఆయన చెప్తారు. చెప్పండి బాబాయ్. నమస్తే. నా అభిమానులకు, ప్రజలకు దండం. నన్ను కుర్చీ తాత అంటారు, లేక కాలా పాషా. పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా. ఎందుకండి, ఒక మనిషి భోజనం పెట్టినప్పుడు మరవద్దు. భోజనం తిన్న ప్లేట్కే నందరం కొట్టే క్యారెక్టర్ స్వాతి నాయుడిది. నేను ఇంతకు ముందే ఒకసారి కడిగిన, ఎట్లా కడిగిన ఎరికైనా మళ్ళా జీవితంలో నా ముంగటికి రావద్దు. చిన్నగా వేసుకున్న పెద్ద పాప, నీ చిన్ననాటి ముద్దు పేరు లాలిపాప. మెంటల్ కొడుకును స్వాతి నాయుడు, నువ్వు 100 మందిని పప్పు వెనక కడిగేయావు. ఇంకొకసారి సత్యను గెలికినావు అనుకో, నీ అడ్రస్ తెలుకొని ఇంటికి వస్తా. నా బొచ్చొక్కడి బీకలేవు. ఇక్కడ కుర్చీ తాత అర్థమైందా? నీకు ఒక బిడ్డ ఉన్నదని గమ్ము నూకున్నా నేను, నువ్వు పోలీస్ స్టేషన్ లో కనబడ్డప్పుడు. లేకపోతే బయటికి గుంజి అక్కడే తొక్కుతున్నావు. ఏమనుకున్నావే నన్ను? కుర్చీ ప్రపంచమే గడగడలాడుతుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఎవరికి క్యాన్వసింగ్ చేస్తుంది కుర్చీ అని ఎదురు చూస్తుంది ప్రపంచం మొత్తం. నా క్యారెక్టర్ నీకు బాగెరక, నా ధైర్యం నీకెరక. నా మాటే ఒక బాంబు, నా అడిగే ఒక తుఫాన్. నెక్స్ట్ ఇప్పుడు మా ఇద్దరి మధ్యన కూడా చిచ్చులు పెట్టింది ఆమెనంటే. చెప్పు బాబాయ్, ఏం చెప్పింది నాకు అసలు? ఇతని గురించి నాకు బ్యాడ్ గా చెప్పింది అదే, నా గురించి అతనికి బ్యాడ్ గా చెప్పింది అదే. మేము ఎక్కడికి తీసుకపోయినా నీకు 500 1000 ఇప్పించినాం డబ్బులు. ఏదో పోనీ ఇవ్వండి సార్, ఆడిపిల్ల వచ్చింది మాతోటి అని మేము ఇప్పించినాం. అలాంటిది మాకే గొల్లెం తలిగిస్తావే. గొల్లెం పలిగింది, తాళం పడ్డది, ఇరుగా తీస్తా. మళ్ళొకసారి నా గురించి గాని విజయవాడ కృష్ణ అమ్మ ఏడబండంగా చూసినవేను. ఒకళ్ళని తిట్టే ముందు ఆలోచించాలా. ఆ పిల్లాడేమన్నాడు నిన్ను, ఆ సత్యేమన్నాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్లో సంతకం పెడతావు, ఇరుగా తీస్తా. మళ్ళొకసారి మా ముగ్గురి గురించి కామెంట్ పెట్టినామనుకో, వాడు ఎవడైనా సరే వదలా, ఎవడైనా వదలా. నెక్స్ట్
ఇప్పుడు అదే కాకుండా మరి దాని తర్వాత కూడా మనకి అగ్గిపెట్ట మచ్చ ఇష్యూ కూడా అయింది. సో అంటే ఇప్పుడు గొడవ అయిన తర్వాత మళ్ళీ అగ్గిపెట్ట మచ్చ ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? అగ్గిపెట్టే మచ్చకి నాకు గొడవ కాదు అది. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. వినండి, మొన్న కూడా మాట్లాడినా. విజ్జు గౌడ్ ఒక షో చేశాడు పెద్ద బాస్ అని, ఓకేనమ్మా సిస్టర్. చేసేటప్పుడు ఆ షోలో రాత్రి 4 గంటల ఫస్ట్ డేనే మార్చి 15 షూటింగ్ ప్రారంభం. 15, 16, 17, 18 4 రోజులు చేసాం. మార్చి 15 మిడ్ నైట్ లో 4 గంటలప్పుడు అగ్గిపెట్టి మచ్చ అతను కొంచెం బుర్ర పంచేదిగా చిన్నపిల్లడి మనస్తత్వం కదా, లేచి ఆడవాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ప్రైవేట్ పాటలని కొరుకుతుండంట. ఆడవాళ్ళు అందరూ వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చారు. ఆడవాళ్ళంటే ఎవరు? ఉషా ఒక కంటెస్టెంట్, మళ్ళీ తర్వాత కిట్టు ఒక కంటెస్టెంట్, అలాగే రాకేష్ మాస్ థర్డ్ వైఫ్ ఒక కంటెస్టెంట్, ఈ స్వాతి నాయుడు ఒక కంటెస్టెంట్. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి అరిసిండంట. విజ్జుగౌడ్ అరిస్తే నా బూతులు తిట్టి విజ్జుగౌడ్ కూడా ఇక్కడ కొరికేసిండు. కొరికిస్తే వాళ్ళ ఘర్షణ, అది ఘర్షణలో 2 దెబ్బలు పడ్డాయి. అది నా గొడవ కాదు, మీడియా మొత్తం నా మీద వేస్తుంది, కానీ అది వాళ్ళిద్దరు గొడవ, నా గొడవ అయితే కాదు. అందులో పేరైతే టీం సత్యానే తీసుకెళ్ళాను కదమ్మా. ఆయన 5-6 ఏళ్ళుగా మెయింటైన్ చేస్తుంది, నేనే 5-6 ఏళ్ళుగా నేను దేవుణ్ణి, ఇప్పుడే దెయ్యాన్ని అయిపోయాడు, ఎందుకంటే విజ్జుగౌడ్ కొట్టాడు. సో ఇప్పుడు ఈ 2 ఇష్యూస్ కాకుండా ఇప్పుడు 3వ ఇష్యూ అయితే మనకి స్వాతి నాయుడు తోటే వచ్చింది. రీసెంట్ గా స్వాతి నాయుడు తిరగొద్దని నాకు మహిళా సంఘాలు, సోషల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆమెను వదిలేసి ఆమె టీమ్ లో నుంచి ఇప్పుడు ఆమె బయటకు వెళ్ళిపోయి అందరిని ఎలిగేషన్ చేస్తుంది. వైజాగ్ సత్యాన్ని, ఉప్పల బాలుని, యాంకర్ చందు విజ్జుగౌడ్ ఉంటాడు కదా ఆయన్ని, బెజవాడ కృష్ణుని, మా కంటెస్టెంట్లు ఉషాని, వరలక్ష్మిని, ఆకాష్ ని 10 మందిని ఆమె బ్లేమ్ చేసి వీడియోలు పెడుతుంది. అలా నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు ఉషా వరలక్ష్మి కలిసి. చూసుకున్నట్టయితే ఆమె వీడియోస్ లో కూడా ఆమె సైడ్ నుంచి పాజిటివ్ గా అయితే కనిపిస్తున్నాయి వీడియోస్ అన్ని కూడా. సో అవి మీకు చూడండి, మీడియా కదా, 2 వైపులు చూసి మీరే ఆలోచించుకోండి. మా వైపు నుండి అయితే ఏం తప్పలేదు. మీరు చాలా ఇంట్రెస్ట్ చూడండి స్వాతి నాయుడికి. వైజాగ్ సత్య నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య, అందరూ నన్ను అసహించుకున్నా, నన్ను ఒక చీడపురుగులా చూసిన వైజాగ్ సత్య ద్వారానే నేను ప్రపంచాన్ని చూస్తున్నానని చాలా ఇంట్రెస్ట్ లో చెప్పింది. మీరు ఆయన పాత ఇంట్రెస్ట్ కూడా ఒకసారి గమనించండి, ఓకేనా? మీరు ప్రతి ఒక్కరికి బయటకు తీసుకెళ్ళిన ఫైనాన్స్ కి ఎప్పటికప్పుడు సెట్ చేస్తానే ఉంటారు. సో అంత రెవెన్యూ చూపిస్తున్నా కూడా ఈ కాంట్రవర్సీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే నేను కౌరవుల సభని ఇంతవరకు మెయింటైన్ చేశాను, వాళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాను. ఇక ముందు అయితే ఓన్లీ పాండవులే ఉంటారు. నేను, ఉప్పల బాలు, కుర్చీ తాత, టిక్ టాక్ దుర్గారావు, ఇలా 4-5 ఉంటాం. నేను అందరినీ మెయింటైన్ చేసే శక్తి నాలో లేదు, ఇంకా నా శక్తి కూడా నశించిపోయింది. ఇప్పుడు ఈ టిక్ టాక్ స్టార్లు అందరికి కూడాను ఈ బిగ్ బాస్ స్టైల్లో ఒక భలే బాస్ షో గానీ, పెద్ద బాస్ గానీ అది క్రియేట్ చేసింది నేను, మీ అందరూ తెలుసు. ఇప్పుడు ఏ ఈవెంట్ అయినా ఒక 10 మంది టిక్ టాక్ స్టార్లు ఈవెంట్ కి వెళ్ళి డాన్స్ లో గానా భజన అత్తేసింది కూడా నేనే. ఫస్ట్ టైం టిక్ టాక్ స్టార్ ని సుమన్ టీవీలో గానీ ఇంటర్వ్యూలో గానీ కూర్చోబెట్టానంటే అది ఆ గంతు కూడా నాదే. ఈ టిక్ టాక్ స్టార్ నేను లేపుతూ వస్తున్నాను, కానీ కొంతమంది వల్ల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ఒకటి పాప, మంచి ఉన్న కాడ చెడు ఉంటది. రెండు భరించి ప్రపంచాన్ని చూసి నడవాల, అదే మానవత్వం. ఇప్పుడు ఇతను మంచోడు, ప్రపంచానికి తెలుసు, అతని దగ్గర మూర్ఖత్వం లేదు. ప్రతి మనిషిని చర్య తీసుకుంటాడు, తర్వాత బాధపడతారు, అతన్ని తిని అతన్ని తిడతారు. కానీ చాలా మంచోడండి వైజాగ్ సత్య గారు, సిన్సియర్. ఒకరికి 10 రూపాయలు పెడతాడు, కానీ ఒకరికి 10 రూపాయలు తినడండి. ఇప్పుడు స్వాతి నాయుడు గారిని అది పక్కన పెట్టండి, ఇది కూడా క్లియర్ చేస్తాను. తమన్ గారు కూడా ఎంట్రీ చూస్తారేమో. తమన్ గారు ఇచ్చింది మాత్రం 20,000 అండి. బాబాయ్ అంతా ఎందుకు ఖర్చు పెట్టమని అలా ఆవిడ తీసుకెళ్లి 10,000 ఇచ్చాను. 10,000 ఈయన కింద ఖర్చు పెట్టిన. కొత్త బట్టలు, అప్పుడు బ్లడ్ కక్కుతున్నాడు వరంగల్ నుండి రావడానికి, హాస్పిటల్ తీసుకెళ్ళిన, హాస్పిటల్ ఖర్చులు, మళ్ళీ ఆయనకి భోజనం ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ అన్ని 10,000 అయినాయి. తమన్ గారు కూడా ఎంట్రీ చూస్తున్నారేమో. దయచేసి తమన్ గారు మీరు కూడా రెస్పాండ్ అవ్వండి, ఎందుకంటే నేను బ్లేమ్ అయిపోతున్నాను. తమన్ గారు నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు ఇచ్చింది మాత్రం 20,000 రూపాయలు. ఒకవేళ ఆయన ఎక్కువ ఇచ్చినారంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, పాకిస్తానా అంతే మరి. అంటే నన్ను చంపాలనా? ఇప్పుడు ఈయన మాట్లాడతాడు, ఈయన కూడా వీళ్ళ అమ్మని కూడా తిడుతుంది. అవును, ఒక్క నిమిషం. స్వాతి నాయుడు కృష్ణ నిన్నేమన్నాడు? వీళ్ళ అమ్మని తిడుతున్నావు, ఈ పోరని తిడుతున్నావు, ఈ అబ్బాయి నిన్నేమన్నాడు? మంచోడే, పోరి కోస్తా కనబడితే కుర్చీ ఇక్కడ మాట్లాడు. స్వాతి నాయుడు నీకు చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు దాకా అయితే నేను సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వాలా, వీళ్ళ దగ్గర నేను గ్రూప్ లో టిక్ టాక్ నుంచి అయితే ఉన్నా, కానీ ఇప్పుడు దాకా కూడా సత్య గ్రూప్ అని ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెజవాడ కృష్ణ, ఉప్పలపాలు, వైజాగ్ సత్య గ్రూప్ అని ఎవరికి తెలియదు పబ్లిక్ కి. ఈ మధ్య ఒక మన బరిలెక్క విషయం నుంచి వీళ్ళ గ్రూప్ అని బయటకు అయితే అనౌన్స్మెంట్ అయ్యింది. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు ఎలాంటి వీడియోలు చేస్తావు చేయి, బరాబర్ చేయి, ఇబ్బంది ఏం లేదు. నేను ఎంటర్ అయ్యా కదా, నేను చూపిస్తా, సత్యకి బరాబర్ సపోర్ట్ చేస్తా, ఇబ్బంది లేదు. నువ్వు ఎవరిని తీసుకొస్తావు, ఎలా నిలబడతావు నిలబడు, నేను చూస్తా. కొన్ని ఎంట్రీలో నేను ఉప్పల వాళ్ళు 10,000 బేరం పెట్టామని అంటుంది. చెప్పు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందో చెప్పు. వాళ్ళ ఇంట్లో కూర్చుంది, తినింది, అంతా చేసింది. ఒక పెళ్లికి వెళ్ళాము, ఆ పెళ్లి దగ్గర ఒక ఇష్యూ జరిగింది.
అయినా సరే అది ఫేక్, అవన్నీ అబద్ధాలు అవి అంటుంది. ఏది అబద్ధం ఏది నిజమో త్వరలోనే మీ అందరికి కూడా మేము కెమెరాల ముందే రుజువు ఇప్పిస్తాం. ఆమె దగ్గరికి ఏ మగాడైనా వచ్చి ఏమమ్మా నువ్వు ఇంకా చేస్తున్నావా ప్రాస్టిట్యూషన్ అంటే చేస్తున్నాను అంటది. నెల ఎంత అమ్మా ఫుల్ నైట్ కంటే 10,000 20,000 30,000 ఆమె రేటు మాట్లాడుకుంటది. అది ఆమె పర్సనల్. మేమెందుకు బేరం పెడతాం ఉప్పల్ బాలు? నేను చెప్పు మొన్న ఏమైంది పెళ్లిలో? మొన్న పెళ్లిలో ఏం జరిగింది, యాక్చువల్గా మేము ప్లేట్లు తీసుకుని వెళ్ళినప్పుడు నైట్కి ఎంత అంటే 30,000 అని చెప్పింది. ఈ అమ్మడే ప్లేట్లు తీసుకుని సత్య ఇంటికి నేనైతే వచ్చేసిన. సత్య కూడా ఉన్నాడు నా పక్కన. సరే వదిలేరా లైట్ తీసుకున్నాం. కానీ ఈ రోజు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి సత్యాన్ని బ్యాడ్ చేస్తుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నా సోషల్ మీడియాలో. ఇది చేసేది చాలా రాంగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.